వాల్యూ 6. 6 అంటే 1 + 2 + 3. సెకండ్ టర్మ్ వాల్యూ 1 + 2. థర్డ్ టర్మ్ వాల్యూ 1 + 2 + 3. ఫోర్త్ టర్మ్ వాల్యూ 1 + 2 + 3 + 4. సెకండ్ టర్మ్ ఏమో సಮೇషన్ 2, థర్డ్ టర్మ్ ఏమో సಮೇషన్ 3, ఫోర్త్ టర్మ్ ఏమో సಮೇషన్ 4, nth టర్మ్ ఏమవుతుంది సಮೇషన్ n. సಮೇషన్ n వాల్యూ ఎంత n × n + 1/2. ఈ 2 పైకి వెళ్తే 2/n × n + 1. 2 లెఫ్ట్ సైడ్ వస్తే /2. లాజిక్ అర్థమైందా సార్? ఆన్సర్ ఆప్షన్లు లేకుండా ఈ పద్ధతి మీరు యూజ్ చేయాలి. ఆన్సర్ ఆప్షన్స్ లేనప్పుడు ఉంటే ఇంకో పద్ధతులు ఉన్నాయి, అవి కూడా మనము ఫస్ట్ ఫౌండేషన్ తర్వాత డిస్కస్ చేద్దాం. /2 ఎలా వచ్చింది అనే కాన్సెప్ట్ క్లియర్ అయిందా సార్? ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. 1/2, 1/6, 1/12. 2 ఈజ్ 1, 2 అంటే 1 × 2, 6 అయితే 2 × 3, 12 అవుతే 3 × 4, 20 అవుతే 4 × 5, అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫైనట్. s/2 అనేది వాల్యూ ఇక్కడ 1/ ఫస్ట్ టర్మ్ 1, లాస్ట్ టర్మ్ మనకు తెలియదు ఇన్ఫైనట్. లాస్ట్ వాల్యూ మైనస్ ఫస్ట్ వాల్యూ, అన్నిట్లో తేడా 1 వచ్చింది. సో s/2 ఈజ్ 1. s వాల్యూ ఎంత 2. మంచి క్వశ్చన్ సార్. ఈ సిరీస్ 1 + 1/3, 1/6, 1/10, 1/15, 1/21. ఈ మొత్తం సిరీస్ యొక్క వాల్యూ ఎంత 2.